రావయ్య తయారయ్యిండు అనేది మనకు కనపడుతుంది. మరి ఏంది ఏం కథ? ఇగో గజ్వేల్, కేసీఆర్ గజ్వేల్. ఇప్పుడు గజ్వేల్ జనాలు కేసీఆర్ అంటే బగ్గున మణిపడుతుర్రు. ఇప్పుడు ఎందుకంటారు? ఇక పోదాం, ఆడికి కూడా పోదాం. రేవంతు నిన్ను మింగుతాడా కేసీఆర్, బట్టి బట్టి గల్లబట్టి లాగుతాడా కేసీఆర్, అంత చెయ్యరాని తప్పు నువ్వు ఏమి చేస్తివయ్యా, ఎందుకోసము నువ్వు అసెంబ్లీకి వస్తలేవయ్యా, రావయ్యా అసెంబ్లీకి రావయ్యా. ఇక అసెంబ్లీకి వస్తలేడు అని పదం పాడుతారు. ఈ అసెంబ్లీ చల్లకుండా అసెంబ్లీ ఏమో కానీ మేము ఇంతగానో కాశీపాటి గెలిపించుకుంటే ఇవాళ మా ఇలాకాను కూడా మర్చిపోయిండు, గజ్వేల్ నియోజకవర్గాన్ని కూడా మొత్తం పురాగా మర్చిపోయిండు. ఫామ్ హౌజుల్నే తమాషగా పొలం బారే పెట్టుకుంటా, వ్యవసాయం పని చేసుకుంటా, పంట పండించుకుంటా మరి ఈ రకంగా ఉంటుండు. మరి సోవంటి మనిషికి మేము ఎట్లా ఓట్లేసి పాడు చేస్తే ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే అని మేము ఎట్లా అనుకుందాము? ఒక్కనాడన్నా ముఖం చూపిస్తలేడా అని మరి పుట్టినరోజు శుభాకాంక్షలు మేము ఎట్లా చెప్పాలి అని ఇప్పుడు గజ్వేల్ జనాలు ఆంబాయ వెళ్ళబోసుకుంటారు రాట. ఇక మరి లోకమంతానేమో కేసీరావుకు బారు బూరు బచ్చన్నపేట మంగళారతి ఈ ఆరతి ఆ ఆరతి వచ్చి తమాషగా ఆయన పేరు మీద మొక్కలు నాటుతున్నాము అనేమో ఇప్పుడు నమస్తే తెలంగాణ గబ్బు కొడుతుంది. ఇక గజ్వేల్ జనాలు మాత్రము అటు అసెంబ్లీకి పోతలేడు, ఇటు గజ్వేల్ నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేడు. ఇవాళ మేము కన్నబాధల పడి కన్న తిప్పల పడి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ ఆయన ముఖమే బంగారం అయిపోయింది అనేది ఇప్పుడు గజ్వేల్ జనాలు ఆంబాయ వెళ్ళబోసుకుంటుర్రులా. ఇగో మొత్తానికి నువ్వే మా ధీరా అనుకుంటివి మనసారా, ఓ కేసీరావు దొర కరుణించవయ్య జరా, జాలి చూపవయ్య పెద్ద సారు, కొంత మార్చరాదయ్య నీ తీరు తీరు తీరు. ఇక ఈ రకంగా ఇప్పుడు కేసీరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు మేము ఎట్లా చెప్పము అనేది ఇక మరి ఈ రకంగా వాళ్ళు అనుకుంటున్నాం ముచ్చట. ఇక పోతే అమ్మో ఈనాడు ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు, క్షేత్రస్థాయిలో పనిచేయాలంటున్నా కొందరు అధికారులు వినట్లేదు. ఆడికి వచ్చింది ఆ కథ. అసంతృప్తిగా ఉంది, వారి తీరు మారాలే, నిబద్ధతతోనే గుర్తింపు వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ. చూద్దాం. నాయకులు వస్తుంటారు పోతుంటారు, ఏళ్లపాటు సేవలు అందించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసము ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక మరి నోట్ ఫైల్ సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా రాజకీయ నాయకుల ప్రతి ఆలోచన ప్రకటనలో మంచి చెడులను విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి, మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పేరిట విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రచించిన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆదివారం బేగంపేటలోని ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంత బాగానే ఉంది కానీ గతంలో ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రస్తావిస్తే
అధికారులు అందులోని లోటుపాట్లను విశ్లేషించేవారు. కానీ ఇప్పుడేమో ఒక కొత్తగా ఎంపికైన ఐపీఎస్లలో కొందరు శిక్షణలో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకొని మరీ ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారు. ఈ ధోరణులు సమాజానికి మంచిది కాదు. కొంతమందిలోనైనా మార్పు రావాలి. ఈ వేదికపై ఈ విషయం చెబుతున్నా. అమ్మని దండం పెడితే ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఈ మానవునికి కొన్ని